హాయ్ అండి. నువ్వులు రాగులు లడ్డు చేసుకుందాము బెల్లం వేసుకొని. ఇప్పుడు చాలా మట్టుగా అందరూ స్వీట్లు అయితే చాలా బాగా తగ్గించారు, హెల్త్కి మంచిది కాదని. చిన్నపిల్లలు ఉండేటప్పుడు తప్పదు, కానీ డైట్ చేసేవాళ్ళు తీపి తినకపోతే త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతారు. అది బెల్లమైనా కానివ్వండి, షుగర్ అయినా కానివ్వండి, సేమే ఉంటుంది. కాకపోతే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మనకి బెల్లంతో చేసుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుంది. అంతేగాని మనకి ఏది తిన్నా ఒకటేనండి. డైట్లో ఉండేటోళ్ళు పులుపు, కాస్త ఉప్పు, స్వీటు తగ్గిస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా రాగుల కప్పుడు, నువ్వుల కప్పుడు చక్కగా, రాగులు అయితే ఇసుక లేకుండా, నువ్వులు కూడా అంతే చక్కగా గాలించి కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు రాగులు, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకా మీ స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కప్పున్నర వరకు వేసుకోవచ్చు. చక్కగా ఇలా ఎటువంటి పాకం అవసరం లేదు. రాగులు వేగిన తర్వాత నోట్లో వేసుకుంటే కరకరలాడితే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసాను. బెల్లము కాస్త కరిగి మనకి ఇట్లా గరిటె అనేది ఇట్లా తిప్పేటప్పుడు లడ్డూలాగా అయ్యే, ఇట్లా చేత్తో కొంచెం పట్టుకుంటే లడ్డు అవుతుంది అనుకున్నప్పుడు కింద దించేయాలి. ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా చల్లగా చేసుకొని, మరీ వేడివేడిది అయితే చేయి కాలుద్ది కాబట్టి కొంచెం వాటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ రాసుకొని చేతికి చక్కగా లడ్డు అనేది చుట్టేయండి. ఈజీగా లడ్డు చుట్టేయచ్చు, చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇలా చేతికి ఆయిల్, నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నా. మీరు ఆయిల్ అయినా, నెయ్యి అయినా, లేదంటే వాటర్ కూడా తడి చేసుకొని చక్కగా ఇట్లా చుట్టేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. కాకపోతే ఒక్కటి తింటే చాలా అనిపించేస్తుంది. ఎందుకంటే బాగా నమిలి తినాలి కాబట్టి. రాగులు చిన్నగా ఉంటాయి మనకి, గసగసాల టైప్లో. అట్లానే నువ్వులు కూడా అంతే, మనకి పంటి కింద పడుతూ కరకరలాడుతూ ఆ టేస్ట్ ఆస్వాదిస్తూ తినొచ్చు. అంత బాగుంటాయి. టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు ఉండేటప్పుడు కంపల్సరీ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా ఇరిసే కంటే నోట్లో పెట్టి కొరికితేనే మనకి చక్కగా తినాలనిపిస్తుంది. ఇరిసేటప్పుడు ఎక్కడ పగిలి కిందకు వెళ్ళిపోతాయో రాగులు కానీ, నువ్వులు కానీ అని అనిపిస్తుంది. కొద్ది కొద్దిగా కొరుక్కుంటూ తింటే బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి చేసుకొని, స్వీట్ తినేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. హాయ్ అండి. దోశల పైకి కర్రీ అయితే ఆలు, క్యాప్సికము, మీల్ మేకర్ వేసి కర్రీ చేసుకుందాము. దోశల కోసం అయితే నేను ఒక కప్పుడు గుండు మినపప్పు తీసుకున్నాను. హాఫ్ కప్పు వరకు శనగలు, కొమ్ము శనగలు అంటారు, శనగలు. ఒక హాఫ్ కప్పు వరకు పెసర్లు, ఒక హాఫ్ కప్పు వరకు రాగులు. ఇవన్నీ కూడా వాటర్ పోసి బాగా 2 సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే మనకి దోశలకి బాగుంటుంది. నేను ఎటువంటి బియ్యం వేసుకోలేదు, మీకు కావాలంటే రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మీరు గుంత పొంగనాలకు కూడా వేసుకోవచ్చు. నేనైతే దోశలు వేస్తున్నాను. మార్నింగు ఒక 2 సార్లు వాటర్ పోసి కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, ఓ 2 పచ్చిమిర్చీలు, చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను. చాలా బాగుంటుందండి. మనకి పెసర్లు దోశలాగా ఉంటుంది, అట్లానే అన్ని పప్పులు కాబట్టి టేస్ట్ వేరే లెవెల్ అండి. కొద్దిగా రాళ్ళుప్పు, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా దోశల పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను కర్రీకి గ్రేవీ ఎక్కువ కావాలని ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, కొబ్బరి, టమాటో, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా పుదీనా, ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకున్నాను. మీరు పోపు వేసి కూడా వేసుకోవచ్చు. ఆలు, మీల్ మేకరు, క్యాప్సికము రుబ్బుకున్నదంతా వేసేసుకొని, ఉల్లిగడ్డ, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, కారము, గరం మసాలా, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, అంతేనండి. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని
పెట్టుకుంటే మనకు గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. ఇది పోపు వేసి కూడా చేయొచ్చు. నాకు ఇప్పుడు టైం అయితే అస్సలు లేదు, పిల్లలు లంచ్కి అట్లానే దోశలకి పనికొస్తుందని త్వరగా వండేసాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అలాగే మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ దోశలే కానివ్వండి, అట్లానే మన మీల్ మేకర్ ఆలు క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా. మూత చల్లగైన తర్వాత తీసుకొని ఇలా దోశలు వేసుకొని చక్కగా కూర పెట్టుకుని తింటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు, అంత టేస్ట్గా ఉంది. మనకి డైలీ నువ్వులు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఎయిర్ ఫాల్ అవ్వదు. అట్లానే మోకాలు నొప్పులు రావు, నడుము నొప్పులు రావు. డైలీ నువ్వులు ఒక స్పూన్ వరకు ఏ రూపంలోనైనా తినొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.